సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ప్రేమ్ ట్యుటోరియల్స్ 20 ఛానల్. అండ్ ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ డిస్కస్ చేసిన సో ఆ ప్రాసెస్ని బట్టి ఆ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో ఏ ఏ టాపిక్స్ ఉంటాయో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరన్నా వీడియో చూడకపోతే సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ లింక్ చూసి సో ప్రీవియస్ వీడియో కూడా సో చూడాలని సో కోరుకుంటూ ఉన్నాను. అండ్ ఇప్పుడు మనము డిస్కస్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ టాపిక్. సో మన యాప్టిట్యూడ్ లో ఫస్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. అదే పర్సంటేజ్ టాపిక్ అన్నమాట. అండ్ అసలు ఏంటి ఈ పర్సంటేజ్ అంటే, సో ఫార్ములాస్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలో సో క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా పర్సంటేజ్ సో క్వశ్చన్స్ ని మనం డిస్కస్ చేద్దాము. సో పర్సంటేజ్ అనేటువంటిది మనం దేంతో డినోట్ చేస్తారు? పర్సంటేజ్ అనేది దీంతో డినోట్ చేస్తారు అనమాట. ఓకేనా? సో ఈ సింబల్ తో డినోట్ చేస్తారు. సో పర్సంటేజ్ కి మనకు క్లియర్ గా ఒక ఫార్ములా ఉంటుంది. పర్సంటేజ్ ఆల్రెడీ మనము ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేశాము. సో పర్సంటేజ్ కూడా సో ఒక ఫార్ములాస్ అనేవి ఉంటుందన్నమాట. సో ఆ ఫార్ములా ఏంటి అని మనం డిస్కస్ చేస్తే, వాల్యూ డివైడెడ్ బై టోటల్ ఇంటూ 100. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫైండింగ్ ది పర్సంటేజ్ ని కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? సో ఒకసారి చూస్తాను, విజిబుల్ అందరికి విజిబుల్ గా ఉందో లేదో. ఓకే, వెరీ గుడ్, అందరికి విజిబుల్ గా ఉంది. కాబట్టి పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ డివైడెడ్ బై టోటల్ ఇంటూ 100. సో దీనికి ఫార్ములా అనమాట. సో క్లియర్ కట్ గా ఈ యొక్క ఫార్ములాతో మనం 3 వాల్యూస్ ని ఐడెంటిఫై చేయొచ్చు. వన్ ఈజ్ పర్సంటేజ్ వాల్యూని ఐడెంటిఫై చేయొచ్చు, తర్వాత వాల్యూని ఐడెంటిఫై చేయొచ్చు, అండ్ సెకండ్ వన్ ఈజ్ టోటల్ ని మనం సో క్యాలిక్యులేట్ చేసి ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ 100 ఎందుకంటే, సో పర్సంటేజ్ అంటే దానికి 100 గా ఉంటుంది కాబట్టి, టోటల్ గా పర్సంటేజ్ అంటే 100 ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం 100 తీసుకుంటూ ఉంటాం అన్నమాట. సో మనం దీని పర్పస్ మీద ఒక ఎగ్జాంపుల్ ని సాల్వ్ చేద్దాం. చూడండి, ఒక ఎగ్జాంపుల్ సమ్ ని సో సాల్వ్ చేద్దాము. సో అందరూ జాగ్రత్తగా వినండి. ఒక ఎగ్జాంపుల్ సమ్ అయితే మనం సాల్వ్ చేద్దాము. ఆ ఎగ్జాంపుల్ సమ్ ఏంటంటే 25 అవుట్ ఆఫ్ 80. 25 అవుట్ ఆఫ్ 80 అంటే క్లియర్ గా 25% అవుట్ ఆఫ్ 80 అంటే 80లో 25% ఎంత అవుతుందో సో ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ మనం ఎలా ఇచ్చినా సరే మనకి ఫార్ములా ఏముంది? పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ డివైడెడ్ బై టోటల్ ఇంటూ 100. సో క్లియర్ గా పర్సంటేజ్ అంటే మనకి ఇక్కడ సో 25 ఇచ్చేసారు. పర్సంటేజ్ మనం ఐడెంటిఫై చేస్తున్నాం కాబట్టి పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ. సో వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 25. సో 25 డివైడెడ్ బై టోటల్ అంటే ఇక్కడ 80 వస్తుంది అనమాట. టోటల్ అంటే ఇక్కడ 80 వస్తుంది. 80 ఇంటూ 100. సో ఈ విధంగా మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 0 గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 సార్ 2 4s ఆర్ 8 అవుతుంది, అండ్ 2 5s ఆర్ 10 అవుతుంది. 25 5 5s ఆర్ 25 అంటే ఓవరాల్ గా 25 into 25 అంటే సో 25 into 25 దట్ మీన్స్ 5 5s ఆర్ 25 అండ్ 25 5 2s ఆర్ 10 ఆల్రెడీ 2 ఉంటుంది కాబట్టి సో 12 అవుతుంది. డివైడెడ్ బై 4 దట్ ఇంప్లైస్ 125 అంటే 4 3s ఆర్ 12 అవుతుంది. అండ్ ఇంకా మనకి ఇక్కడ 5 ఉంటుంది కాబట్టి 3 1s ఆర్ సో 3 అవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఉంటుంది కాబట్టి 1 ఉంటుంది, అండ్ 4 2s ఆర్ 8. ఓకే, 4 2s ఆర్ 8 20 ఉంటుంది కాబట్టి ఓవరాల్ గా సో 5s ఆర్ 20. ఓకే, 31.25% గా మనం దీన్ని రాసుకోవచ్చు. సో ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పర్సంటేజ్ ని మనం చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు బై యూజింగ్ పర్సంటేజ్ ఫార్ములా. సో ఇప్పుడు మనం పర్సంటేజ్ ని కనుక్కోవడానికి సో ఫార్ములా యూజ్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే పర్సంటేజ్ సార్ వాల్యూ అన్న ఐడెంటిఫై చేద్దామా, టోటల్ ఐడెంటిఫై చేద్దామా? సో వాల్యూ అని ఐడెంటిఫై చేయొచ్చు, టోటల్ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇప్పుడు క్లియర్ గా వెయిట్ ఒకసారి మారుస్తాను. రైట్,
ఓకే. సో ఇప్పుడు టోటల్ ఐడెంటిఫై చేద్దాం చూడండి. టోటల్ సో ఇప్పుడు మనం వాల్యూ ఐడెంటిఫై చేద్దాం. ఓకేనా? సో పైన పర్సంటేజ్ కనుక్కున్నాం కదా. సో వాల్యూని ఇప్పుడు ఐడెంటిఫై చేద్దాం. నెక్స్ట్ వన్ వాల్యూ. సో వాల్యూ అంటే ఫార్ములా అంతా దీంట్లోనే ఉంటుంది. ఏంటది? మనకు వాల్యూ కావాలి కాబట్టి సో వాల్యూని ఇటు సైడ్ తీసుకొచ్చేద్దాము. పర్సంటేజ్ని సో ఇటువైపు తీసుకెళ్ళిపోతే ఏమవుతుందో చూడండి. సో వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇటువైపు వచ్చేసింది కాబట్టి డివైడెడ్ అవుతుందా? సో చూద్దాం. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఓవరాల్గా పర్సంటేజ్ వాల్యూ. సో పర్సంటేజ్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు పర్సంటేజ్ నుంచి ఐడెంటిఫై చేద్దాం, ఈజీగా ఉంటుంది మీకు. సో పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ డివైడెడ్ బై టోటల్ ఇంటూ 100 కదా. సో మనకు ఓన్లీ వాల్యూ యొక్క వాల్యూని ఐడెంటిఫై చేస్తున్నాం కాబట్టి వాల్యూని ఒక్కదాన్ని ఇటు సైడ్ ఉంచా, రిమైనింగ్ అంతా లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేద్దాము. పర్సంటేజ్ ఇంటూ టోటల్ డివైడెడ్ బై 100 సో ఇది డినామినేటర్ లో ఉంది కాబట్టి రైట్ సైడ్ వచ్చినప్పుడు రైట్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ వెళ్ళినప్పుడు సో మల్టిప్లికేషన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఆల్రెడీ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ వచ్చినప్పుడు సో డివైడ్ అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈజీగా వాల్యూ ఫార్ములాని ఐడెంటిఫికేషన్ చేసేసాము. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు పర్సంటేజ్ ఇంటూ టోటల్ డివైడెడ్ బై 100. సో ఒక ఎగ్జాంపుల్ సాల్వ్ చేయాలంటే సో 20 అవుట్ ఆఫ్ ఒకసారి 250 చూద్దామా. 20 అవుట్ ఆఫ్ 250 ఆ వాల్యూ ఐడెంటిఫై చేయాలంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 20 అవుట్ ఆఫ్ 250. ఫస్ట్ పర్సంటేజ్ ఎంత? 20% ఉంది ఇక్కడ. సో 20% ఇంటూ టోటల్ ఎంత? 250 డివైడెడ్ బై 100. సో 0 గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. 5 2s are and 5 5s are and 2 1s are. So 2 10s are. So 10 5 is equals to value is equals to 10 into 5 అంటే సో 50. ఓకేనా? సో వాల్యూ మనకి ఇక్కడ సో 50 వచ్చింది. సో ఈ విధంగా చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. పర్టికులర్గా పర్సంటేజ్ రిలేటెడ్ చాలా ఈజీగా మనము సాల్వ్ చేయొచ్చు. మనం బేసిక్ మ్యాథ్స్ రాగలిగితే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ తర్వాత మనం డిస్కస్ చేసుకోబోవాల్సింది, ఫస్ట్ మనం పర్సంటేజ్ కనుక్కున్నాము, సెకండ్ వన్ ఈజ్ వాల్యూ ఐడెంటిఫై చేసాము, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఇప్పుడు టోటల్. సో టోటల్ ఎలా ఐడెంటిఫై చేయాలో సో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు మనం అగైన్ టోటల్ కనుక్కుంటున్నాం కాబట్టి పర్సంటేజ్ వాల్యూ నుండే మనము పర్సంటేజ్ ఫార్ములాని బేస్ చేసుకొని మనం టోటల్ ఫార్ములాని గ్రాప్ చేసుకున్నాము. సో అది ఎలా చేయాలో చూద్దాం చూడండి. పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ డివైడెడ్ బై టోటల్ ఇంటూ 100 కదా. సో మనకి ఇక్కడ టోటల్ వాల్యూ కావాలి. సో సింపుల్గా టోటల్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి పర్సంటేజ్ని రైట్ సైడ్ తీసుకొస్తే ఆన్సర్ అక్కడితో అయిపోతుంది. సో క్లియర్గా ఇది డినామినేటర్లో ఉంది, లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు మనకు సో న్యూమరేటర్లో కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మల్టిప్లికేషన్ ఉంది, రైట్ సైడ్ వచ్చినప్పుడు డివైడ్ అయిపోతుంది కాబట్టి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ డివైడెడ్ బై సో పర్సంటేజ్ ఇంటూ 100. ఓకేనా? పర్సంటేజ్ ఇంటూ 100. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫైండింగ్ ది సో టోటల్ని ఐడెంటిఫై చేయడం కోసం మనకి ఫార్ములా ఇది. ఏంటది? ఫస్ట్ టైము పర్సంటేజ్ని ఐడెంటిఫై చేయడానికి ఫార్ములా పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ డివైడెడ్ బై టోటల్ ఇంటూ 100. అండ్ ఫర్ నెక్స్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు పర్సంటేజ్ ఇంటూ టోటల్ డివైడెడ్ బై 100 అవుతుంది. అండ్ దాని ద్వారా మనము సో దీన్ని ఐడెంటిఫై చేసాము. సో తర్వాత మనం టోటల్ వాల్యూని ఐడెంటిఫై చేసాము. టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ డివైడెడ్ బై పర్సంటేజ్ ఇంటూ 100. ఒక చిన్న ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాం చూడండి. 45 ఈజ్ అవుట్ ఆఫ్ 15.
ఆఫ్ 45 ఈజ్ 15%. సో క్లియర్గా ఇది ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఇది కూడా ఎగ్జాంపుల్ అండ్ ఇక్కడ కూడా ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. 45 ఈజ్ 15%. ఓకేనా, మనం టోటల్ ఐడెంటిఫై చేసినప్పుడు 45 అనేది ఇక్కడ వాల్యూ అవుతుంది, 15% అనేది పర్సంటేజ్ అవుతుంది. మనం ఇక్కడ టోటల్ని ఐడెంటిఫై చేస్తున్నాం కాబట్టి సో క్లియర్గా టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములాని బేస్ చేసుకొని సో టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ అంటే మనకు ఆల్రెడీ చేశారు కాబట్టి ఇక్కడ 45 ఉంటుంది. నెక్స్ట్ పర్సంటేజ్ అంటే 15 ఉంటుంది ఇంటూ 100. ఓకే, 100. సో దీన్ని మనం ఏదైనా సో 15 1 సార్, సో 15 3 సార్ క్యాన్సిల్ అయిపోతుంది. 3 ఇంటూ 100 అంటే సో 300. ఓకే, టోటల్ ఎంత వచ్చింది? టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు సో 300. ఈ 3 ఫార్ములాస్ని బేస్ చేసుకొని మనకి ఓవరాల్గా సో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి సంబంధించిన టాపిక్స్ ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం మెయిన్గా ఈ 3 ఫార్ములాస్ నేర్చుకోగలిగితే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, సో చాలా ఈజీగా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు క్లాసెస్ ప్రతిరోజు అటెండ్ అవ్వండి, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి కాబట్టి. సో నెక్స్ట్ ఈ 3 ఫార్ములాస్ గురించి కొన్ని సమ్స్ని నెక్స్ట్ క్లాస్లో సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డెఫినెట్గా మీరు క్లాసెస్ అటెండ్ అవ్వండి. సో దాని తర్వాత సో కొన్ని ఇంపార్టెంట్ సో ఫార్ములాస్ ఉన్నాయి అనమాట, అవే పర్సంటేజ్. సో ఇదంతా మనం పర్సంటేజ్ ఐడెంటిఫై చేయడానికి, వాల్యూ ఐడెంటిఫై చేయడానికి అండ్ టోటల్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఫార్ములాస్ ఏదన్నా ఉంది అంటే వెన్ పర్సంటేజ్ ఇంక్రీజ్. ఓకేనా, సో రాసుకోండి 1 2 అండ్ 3. ఓకేనా, 4 వెన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏం చేయాలి దాని గురించి మనం క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. చూడండి, వెన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయినప్పుడు సో మనం ఏం చేయాలి అంటే సో క్లియర్గా ఫార్ములా వచ్చేసరికి వెన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఓకే, ఇంక్రీజ్ డివైడెడ్ బై సో ఒరిజినల్ ఇంటూ 100. ఓకేనా, సో దీన్ని బేస్ చేసుకొని మనము అది ఇంక్రీజా సో పర్టికులర్గా పర్సంటేజ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ ఫార్ములాని మనం బేస్ చేసుకొని సాల్వ్ చేస్తాము, చాలా ఈజీగా ఉంటుంది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా మనము సో చెప్పుకుందాం. చూడండి, సో ఒక ఎగ్జాంపుల్ గురించి మనం చెప్పుకుందాము. సో 200% ఆఫ్ 250. సో దీని యొక్క ఎగ్జాంపుల్ ఇక్కడే రాస్తాను, చూడండి కనిపిస్తుందా, ఒకసారి చెక్ చేస్తాను. ఓకే, వెరీ గుడ్. 200% ఆఫ్ 250. ఓకేనా, సో 200% ఆఫ్ 250. సో 200% ఆఫ్ 250 ఎంత ఇంక్రీజ్ అయింది క్లియర్గా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ఇది ఎగ్జాంపుల్ అని పెట్టుకోండి. 200% ఇచ్చారు, ఇక్కడ 250 ఇచ్చారు. సో మన ఫార్ములా ప్రకారం ఇంక్రీజ్ బై ఒరిజినల్ ఇంటూ 100 ఈ ఫార్ములాని బేస్ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ ఇంక్రీజ్ ఎంత ఇంక్రీజ్ అయిందని తెలియాలి అని అంటే 250 ఎంతైతే ఇంక్రీజ్ అయిందో సో దాంట్లో నుండి మనం ఒరిజినల్ వాల్యూని సపరేట్ చేస్తే మనకు ఇంక్రీజ్ వాల్యూ వస్తుంది. కాబట్టి 250 మైనస్ 200 ఈజ్ ఈక్వల్స్ టు 50. ఓకేనా, సో 50 అనమాట. టోటల్గా మనకు ఇంక్రీజ్ అయిన వాల్యూ మనకి ఇక్కడ సో 50గా ఉండింది. సో అకార్డింగ్ టు ది ఫార్ములా ఇంక్రీజ్ డివైడెడ్ బై ఒరిజినల్ ఇంటూ 100. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇంక్రీజ్ ఇంటూ సో ఇంక్రీజ్ మనకి ఎంత అయింది 50 వచ్చింది. సో 50 ఒరిజినల్ వాల్యూ మనకి ఇక్కడ 200. ఓకేనా, సో 200 ఇంటూ 100. ఓకేనా, క్లియర్గా ఇక్కడ 2 zeros డినామినేటర్లో 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది, రిమైనింగ్ మనకి ఇక్కడ 50 ఉంటుంది. సో ఓకేనా, సో 50% అని సో 50 అనేది మనకి ఇక్కడ ఇంక్రీజ్ అయింది. ఓకేనా, సో క్లియర్గా 50 అనేది మనకు ఇంక్రీజ్ అయింది. సో నెక్స్ట్ ప్రాబ్లం సో మనం ఐడెంటిఫై చేస్తే సో ఒక్క నిమిషం ఉండండి. సో 50 కాదు, ఆల్రెడీ ఇక్కడ సో ఉంది 2 1s are 2 2s are 4 and 2
5 ఆర్ 10 ఉంటుంది కాబట్టి సో 25% అనేది ఇంక్రిమెంట్ జరిగింది. సో ఇంక్రీజ్ అయింది వాల్యూ అనేది. సో ఓవరాల్ మనకి ఇక్కడ 25% ఇంక్రీజ్ అయింది. సో నెక్స్ట్ స్టెప్ మనం అబ్జర్వ్ చేస్తే ఇస్ అ డిక్రీజ్ పర్సంటేజ్ వెన్ డిక్రీజ్ వెన్ పర్సంటేజ్ డిక్రీజెస్ అదే ప్రీవియస్ క్లాస్లో పర్సంటేజ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఒక ఫార్ములా ఉంది కాబట్టి సో దాన్ని వేసుకున్నాము. అండ్ అదేవిధంగా పర్సంటేజ్ డిక్రీజ్ అయినప్పుడు సో దానికి కూడా ఒక ఫార్ములా ఉంటుంది కాబట్టి సో ఆ ఫార్ములా ఏం లేదు, ఇంక్రీజ్ ప్లేస్లో డైరెక్ట్గా డిక్రీజ్ పెట్టుకుంటే సరిపోతుంది. సో డిక్రీజ్ డివైడెడ్ బై ఒరిజినల్ ఇంటూ 100. ఓకేనా? సో దీని ప్రకారం కూడా ఒక సో ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. అండ్ సో ఆ ప్రాబ్లం వచ్చేసరికి 500. ఓకే, 500 to 400. సో 500% to 400% అనమాట. సో క్లియర్గా ఇది ఎగ్జాంపుల్ అని పెట్టుకోండి. సో ఎగ్జాంపుల్ డిక్రీజ్ డివైడెడ్ బై ఒరిజినల్ ఇంటూ 100. ఓకేనా? సో డిక్రీజ్ డివైడెడ్ బై ఒరిజినల్ ఇంటూ 100. సో ఎప్పుడు ఇది పర్సంటేజ్ డిక్రీజ్ అయినప్పుడు అండ్ 5 డిఫరెంట్ కండిషన్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసాము. ఫస్ట్ పర్సంటేజ్ కనుక్కోవడానికి, నెక్స్ట్ వాల్యూ ఐడెంటిఫై చేయడానికి, తర్వాత టోటల్ ఐడెంటిఫై చేయడానికి, తర్వాత పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు సో ఒక ఫార్ములా ఉంటుంది, ఆల్రెడీ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాము. తర్వాత వెన్ పర్సంటేజ్ డిక్రీజ్ అయినప్పుడు దానికి కూడా ఒక ఫార్ములా ఉంది కాబట్టి డిక్రీజ్ డివైడెడ్ బై ఒరిజినల్ ఇంటూ 100. సో ఇప్పుడు ఎంత డిక్రీజ్ అయిందో తెలియాలంటే సో బిగ్గెస్ట్ వాల్యూ నుండి లోయెస్ట్ వాల్యూని మనము సో మైనస్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. కాబట్టి 500 మైనస్ 400 అంటే ఓవరాల్గా మనకి 100 అవుతుంది. ఇది మనకు సో డిక్రీజ్ వాల్యూ. ఒరిజినల్ వాల్యూ ఇక్కడ ఒరిజినల్ వాల్యూ అంటే మనకు 500. ఒరిజినల్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు సో 500. అకార్డింగ్ టు ది ఫార్ములా డిక్రీజెస్ డివైడెడ్ బై ఒరిజినల్ ఇంటూ 100. సో డిక్రీజ్ వాల్యూ మనకి ఇక్కడ 100గా ఉందా? సో 100 డివైడెడ్ బై ఒరిజినల్ వాల్యూ అంటే మనకి ఇక్కడ 500. సో 500 ఇంటూ 100. సో క్లియర్గా క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ 5 1s ఆర్ 5 2s ఆర్ 10, 0 ఉండగా 0. ఓవరాల్గా మనకి ఇక్కడ 20% డిక్రీజ్ అయింది అన్నమాట. ఓకేనా? సో క్లియర్గా 500 to 400 మధ్యలో 20% అనేది మనకి ఇక్కడ డిక్రీజ్ అయింది. డిక్రీజెస్ అని రాసుకోవాలి. సో డిక్రీజెస్. అండ్ ఈ ప్రాబ్లంలో కూడా మనం ఇంక్రీజెస్ అని రాసుకోవాలి. ఓకేనా? సో ఇంక్రీజెస్ అని రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇంతే గాయ్స్, మన ప్రాబ్లం ఏదైనా సరే మనం జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకొని పర్సంటేజ్లో అర్థం చేసుకోగలిగితే చాలా ఈజీగా ఉంటుంది. డెఫినెట్గా సో మనము ముందు క్లాసెస్లో పర్సంటేజ్ గురించి చాలా ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ అనేవి ఇస్తూ ఉంటాను. సో డెఫినెట్గా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ప్రతి ఒక్క ఎగ్జామ్ సంబంధించి రెగ్యులర్గా క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాము విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ మీరు దానికి సో సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, చాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా ఈ ఫార్ములాస్ అన్ని ఒక నోట్బుక్లో రాసుకోండి. రాసుకున్నప్పుడు మన ఫైనల్ ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఈ ఫార్ములాస్ అనేవి. మెయిన్గా ఈరోజు సో 5 క్లాసెస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము అండ్ 5 ఫార్ములాస్ గురించి డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఈ 3 ఫార్ములాస్ 1 2 3 ఈ 3 ఫార్ములాస్ చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ తర్వాత 4 and 5 కూడా ఈ రెండు చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే క్లియర్గా పర్సంటేజ్ కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? మనం ఎంతైతే ప్రాక్టీస్ చేసి ఐడెంటిఫై చేసుకోగలుగుతామో చాలా ఈజీగా ఉంటుంది. అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ అందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో దయచేసి ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి ఇంకో క్లాస్లో అండ్ పర్సంటేజ్ పైన ప్రాబ్లమ్స్ అండ్ ఎగ్జామ్స్లో రిపీట్ అయినటువంటి ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో అంతవరకు స్టే ట్యూన్ టు సో ప్రేమ్ ట్యుటోరియల్స్ 20 ఛానల్. And thanks for watching.